ఈ మధ్య కాలంలో షుగర్, బీపీలతో పాటు ఎక్కువగా వినపడుతున్న మరొక వ్యాధి థైరాయిడ్ సమస్య. పూర్వం థైరాయిడ్ అనే మాట వినపడేది కాదు, కానీ ఈ మధ్య కాలంలో చాలా కామన్ అయిపోయింది. ఒక్క మన ఇండియాలోనే దాదాపు 4,20,00,000 మంది ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. అలాగే ప్రతి 8 మందిలో ఒక మహిళ తన లైఫ్ టైంలో ఈ థైరాయిడ్ సమస్య బారిన పడే అవకాశం ఉందట. అంతేకాదు, ఇప్పుడు మగవాళ్ళు, పిల్లల్లో కూడా థైరాయిడ్ సమస్య పెరుగుతుంది. చూడడానికి ఈ థైరాయిడ్ అనేది చాలా చిన్నగానే ఉంటుంది, కానీ బ్రీతింగ్, హార్ట్ రేట్, మెటబాలిజం, డైజెషన్, మెన్స్ట్రువల్ సైకిల్స్, బాడీ టెంపరేచర్, బ్లడ్ ప్రెషర్, చివరికి మన ఎమోషన్స్ని కూడా రెగ్యులేట్ చేసేది ఈ థైరాయిడే. బాడీలోని ప్రతి అవయవాన్ని, ఇంకా చెప్పాలంటే ప్రతి కణాన్ని ఇది కంట్రోల్ చేస్తుంది. అలాంటి ఈ థైరాయిడ్ గురించి మనలో చాలా మందికి తెలియదు. కాబట్టి ఈ వీడియోలో బాడీలోని అతి ముఖ్యమైన భాగాల్లో ఒకటైన ఈ థైరాయిడ్ గురించి, అసలు అది ఎలా పనిచేస్తుంది, థైరాయిడ్కి ఎటువంటి సమస్యలు వస్తాయి, రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇలా పూర్తిగా థైరాయిడ్ గురించి తెలుసుకుందాం. అలాగే ఇది అందరికీ హెల్ప్ అయ్యే వీడియో కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ థైరాయిడ్ అనేది మన గొంతుకు ముందు భాగంలో 2 అంగుళాల పొడవుతో సీతాకోక చిలక ఆకారంలో ఉంటుంది. మన గొంతు దగ్గర కొంతమందికి ఎత్తుగా ఉంటుంది కదా, దానిని యాడమ్స్ యాపిల్ అని అంటారు. సరిగ్గా దాని క్రింద భాగంలో ఈ థైరాయిడ్ ఉంటుంది. ఉండడానికి చిన్నగానే ఉంటుంది, కానీ ఇది మన బాడీలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు మన బాడీలో ఈ థైరాయిడ్ పని ఏంటో చూద్దాం. ఇది మన బాడీలో ఫుడ్ ద్వారా తీసుకున్నటువంటి అయోడిన్ని థైరాయిడ్ హార్మోన్స్ గా కన్వర్ట్ చేస్తుంది. ఈ థైరాయిడ్ గ్రంథి T3 అంటే ట్రై అయోడోథైరోనిన్ అండ్ T4 అంటే థైరాక్సిన్ అనే 2 రకాల హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. T3 అండ్ T4 అనే హార్మోన్స్ కి కేవలం ఒక అయోడిన్ మాలిక్యూల్ మాత్రమే తేడా ఉంటుంది. దానివల్ల వాటి బయోలాజికల్ యాక్టివిటీస్ కూడా వేరుగా ఉంటాయి. ఇలా థైరాయిడ్ నుండి రిలీజ్ అయిన T3 అండ్ T4 హార్మోన్స్ మన బ్లడ్ లో కలిసి మన బాడీలో ఉన్న ప్రతి కణానికి చేరుతాయి. మనం రోజువారీ చేసే పనులకు కావాల్సిన ఎనర్జీ అంతా మన బాడీలోని సెల్స్ లో తయారవుతుంది. ఈ సెల్స్ మనం పీల్చుకున్న ఆక్సిజన్ అండ్ మనం తిన్న ఆహారం ద్వారా వచ్చిన క్యాలరీస్ ని ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాయి. దీనినే మెటబాలిజం అని అంటారు. మన బాడీలోని ప్రతి సెల్లో ఎంతవరకు మెటబాలిజం జరగాలి అనేది ఈ థైరాయిడ్ హార్మోన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బాడీలో T3 అండ్ T4 హార్మోన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఈ మెటబాలిజం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఈ హార్మోన్స్ లెవెల్స్ తక్కువగా ఉంటే మెటబాలిజం నెమ్మదిగా ఉంటుంది. సో మనకి ఎక్కువ ఎనర్జీ కావలసినప్పుడు ఈ థైరాయిడ్ గ్రంథి ఎక్కువ థైరాయిడ్ హార్మోన్స్ ని రిలీజ్ చేయడం ద్వారా మెటబాలిజం ని ఇంక్రీజ్ చేయమని మన బాడీలోని సెల్స్ కి మెసేజ్ పంపిస్తుంది. అలాగే అవసరం లేనప్పుడు తగ్గిస్తుంది. ఇలా మన బాడీలోని ప్రతి సెల్ ని కంట్రోల్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఒక కంపెనీలో మేనేజర్ ఎలాగో మన బాడీలో ఈ థైరాయిడ్ గ్లాండ్ అలా అన్నమాట. అయితే ఈ థైరాయిడ్ గ్లాండ్ ని మన మెదడులో ఉండే పిట్యూటరీ అనే మరొక గ్లాండ్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మన బాడీలో T3 అండ్ T4 హార్మోన్స్ ఉండవలసిన దానికన్నా తక్కువగా ఉన్నప్పుడు ఈ పిట్యూటరీ గ్లాండ్ TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనే హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్ థైరాయిడ్ గ్లాండ్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. దీనివల్ల థైరాయిడ్ మరింత T3 అండ్ T4 హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. ఒకవేళ బ్లడ్ లో థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువగా ఉంటే పిట్యూటరీ గ్లాండ్ తక్కువ TSH హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. దీని వలన తక్కువ థైరాయిడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అయితే ఒక్కొక్కసారి థైరాయిడ్ గ్లాండ్ అనేది పిట్యూటరీ గ్లాండ్ నుండి వచ్చే TSH హార్మోన్ ని పట్టించుకోకుండా అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తూ కావాల్సిన దానికన్నా ఎక్కువ లేదా తక్కువగా థైరాయిడ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. అటువంటప్పుడు మన బాడీలో థైరాయిడ్ సమస్యలు ఏర్పడతాయి. థైరాయిడ్ సమస్యలు ముఖ్యంగా 2 రకాలు. ఒకటి హైపోథైరాయిడిజం అంటే కావలసిన దానికన్నా తక్కువ థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అవ్వడం. 2 హైపర్ థైరాయిడిజం అంటే కావలసిన దానికన్నా ఎక్కువ థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అవ్వడం. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా హైపోథైరాయిడిజం. థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళలో 90% మందికి ఉండేది ఇదే. హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళలో థైరాయిడ్ గ్రంథి అండర్ యాక్టివ్ గా ఉంటుంది. అంటే కావాల్సిన దానికన్నా తక్కువ థైరాయిడ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. దీని వలన బాడీలోని కణాలకు చాలా తక్కువ ఇన్స్ట్రక్షన్స్ అందుతాయి. సో బాడీలో సెల్ గ్రోత్ అనేది స్లోగా ఉంటుంది. అలాగే మెటబాలిజం కూడా చాలా నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి వీళ్లలో కావలసినంత ఎనర్జీ రిలీజ్ అవ్వదు. అందుకే వీళ్ళు నీరసంగా, అలసటగా ఉండడం, బాడీ అంతా చల్లగా ఉండడం, సడన్ గా వెయిట్ పెరగడం, ముఖం ఉబ్బినట్లు ఉండడం, నార్మల్ టెంపరేచర్ లో కూడా ఎక్కువగా చలిగా అనిపించడం, జుట్టు ఊడిపోవడం లేదా పలచబడడం, గొంతు బొంగురుపోవడం, ఆకలి తక్కువగా ఉండడం, మతిమరుపు, రక్తహీనత, డిప్రెషన్, డ్రై స్కిన్, మలబద్ధకం, జాయింట్ అండ్ మజిల్ పెయిన్స్, ఆడవాళ్ళలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇవన్నీ లక్షణాలుగా ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే బాడీలో సరిపడా థైరాయిడ్ హార్మోన్ లేకపోవడం వలన కావాల్సినంత ఎనర్జీ రిలీజ్ అవ్వదు. కాబట్టి ఫిజికల్ గా గానీ మెంటల్ గా గానీ చాలా స్లోగా ఉంటారు. అలాగే ఈజీగా అలసిపోతారు. నెక్స్ట్ హైపర్ థైరాయిడిజం. ఇది ఇంతకు ముందు చెప్పుకున్న దానికి పూర్తి ఆపోజిట్. హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళలో థైరాయిడ్ గ్రంథి ఓవర్ యాక్టివ్ గా ఉంటుంది. అంటే కావాల్సిన దానికన్నా ఎక్కువ థైరాయిడ్ హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో బాడీలోని సెల్స్ కి ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ అందుతాయి. కాబట్టి మెటబాలిజం చాలా ఎక్కువగా ఉండి ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది.
అందువల్ల వీళ్ళలో ఆకలి ఎక్కువగా వేయడం, హార్ట్ బీట్ వేగంగా ఉండడం, చెమట ఎక్కువగా పట్టడం, ఎక్కువగా యూరిన్కి వెళ్ళడం, వెయిట్ లాస్ అవ్వడం, బాడీ అంతా వేడిగా ఉన్నట్టు ఫీల్ అవ్వడం, బాడీ షేక్ అవుతూ ఉండడం, నిద్ర సరిగ్గా పట్టకపోవడం, ఎక్కువగా స్ట్రెస్, యాంగ్జైటీ, నర్వస్గా ఫీల్ అవ్వడం, ఇవన్నీ హైపర్ థైరాయిడిజం లక్షణాలుగా ఉంటాయి. ఇప్పుడు ఈ థైరాయిడ్ సమస్యలు రావడానికి గల కారణాలేంటో, వాటి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా హైపోథైరాయిడిజం అంటే బాడీలో సరిపడినంత థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అవ్వకపోవడానికి కారణాల్లో మెయిన్ రీజన్ అయోడిన్ డెఫిషియన్సీ. మనం ముందు చెప్పుకున్నాం కదా, మన ఆహారం ద్వారా తీసుకున్న అయోడిన్ని థైరాయిడ్ గ్లాండ్ హార్మోన్స్గా మారుస్తుందని. సో మన శరీరంలో సరిపడినంత అయోడిన్ లేనప్పుడు థైరాయిడ్ కావలసినంత హార్మోన్స్ని రిలీజ్ చేయలేదు. నెక్స్ట్, పిట్యూటరీ గ్లాండ్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే థైరాయిడ్ని కంట్రోల్ చేసే TSH హార్మోన్ రిలీజ్ అవ్వదు. ఇది కూడా హైపోథైరాయిడిజంకి కారణమవుతుంది. మరొక ముఖ్య కారణం హషిమోటోస్ డిసీజ్. ఇది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్. అంటే మన బాడీలో ఎటువంటి వ్యాధులు రాకుండా వైరస్, బ్యాక్టీరియాల మీద పోరాడే ఇమ్యూన్ సిస్టమ్ పొరపాటున మన థైరాయిడ్ మీద అటాక్ చేస్తుంది. దీనివల్ల థైరాయిడ్లో హార్మోన్స్ని రిలీజ్ చేసే సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ఈ కారణం వల్ల కూడా హైపోథైరాయిడిజం రావచ్చు. అయితే మన ఇమ్యూన్ సిస్టమే మన బాడీలోని థైరాయిడ్ మీద ఎందుకు అటాక్ చేస్తుందనేది డాక్టర్లకు అర్థం కావడం లేదు. ఈ హైపోథైరాయిడిజంకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే, బాడీలో సరిపడినంత థైరాయిడ్ హార్మోన్స్ తయారవడం లేదు కాబట్టి థైరాయిడ్ హార్మోన్స్ని ట్యాబ్లెట్స్ల రూపంలో తీసుకుంటారు. ఒకవేళ ఈ హైపోథైరాయిడిజంకి కారణం అయోడిన్ లోపమైతే, అయోడిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు అంటే అయోడైజ్డ్ సాల్ట్, పాలు, పెరుగు వంటి డైరీ ప్రొడక్ట్స్, బ్రౌన్ రైస్, ఎగ్స్, సీ ఫుడ్స్ వంటివి తీసుకుంటే బాడీలో సరిపడినంత అయోడిన్ అంది ఈ థైరాయిడ్ ప్రాబ్లం కంట్రోల్ అవ్వచ్చు. కానీ ఒకవేళ ఈ హైపోథైరాయిడిజంకి మనం ముందు చెప్పుకున్నట్లు ఆటో ఇమ్యూన్ కండిషనే కారణమైతే దాదాపు వాళ్ళ జీవితమంతా మెడిసిన్ వాడుతూనే ఉండాలి. ఎందుకంటే వీళ్ళు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు థైరాయిడ్ గ్లాండ్ని డ్యామేజ్ చేసే యాంటీబాడీస్ వాళ్ళ బ్లడ్లో ఉంటే అవి థైరాయిడ్ మీద అటాక్ చేస్తూనే ఉంటాయి. మనం ఆ యాంటీబాడీస్ని బ్లడ్ నుండి బయటకు తీయలేం కాబట్టి లైఫ్ లాంగ్ మెడిసిన్ రూపంలో థైరాయిడ్ హార్మోన్ని తీసుకోవాల్సిందే. నెక్స్ట్, హైపర్ థైరాయిడిజం అంటే బాడీలో కావాల్సిన దానికన్నా ఎక్కువ థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అవ్వడానికి కారణాలు. బాడీలో అయోడిన్ ఎక్కువగా ఉండడం కానీ, వైరల్ ఇన్ఫెక్షన్ వలన కానీ, ప్రెగ్నెన్సీ తర్వాత కానీ, మనం ముందు చెప్పుకున్న ఆటో ఇమ్యూన్ కండిషన్ వలన కానీ, లేదా ఒక్కొక్కసారి థైరాయిడ్ నాడ్యూల్స్ అంటే థైరాయిడ్ మీద గెడ్డలుగా ఫామ్ అవుతాయి. ఈ కారణాల వలన హైపర్ థైరాయిడిజం రావచ్చు. ఇటువంటప్పుడు ఎక్కువగా రిలీజ్ అవుతున్న థైరాయిడ్ హార్మోన్ని బ్లాక్ చేయడానికి బీటా బ్లాకర్స్ టాబ్లెట్స్ని ఇస్తారు, లేదా సర్జరీ ద్వారా థైరాయిడ్లో కొంత పార్ట్ని లేదా పూర్తి థైరాయిడ్ని రిమూవ్ చేస్తారు. ఒకవేళ పూర్తిగా థైరాయిడ్ని రిమూవ్ చేసినట్లయితే ఆ తర్వాత నుండి మళ్ళీ థైరాయిడ్ హార్మోన్స్ కోసం థైరాయిడ్ హార్మోన్ పిల్స్ని జీవితాంతం ఉపయోగించవలసి ఉంటుంది. అయితే ఏ కారణం వల్ల ఇది వచ్చింది అనే దానిని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ రెండే కాకుండా మరొక సమస్య కూడా ఉంది. అదే థైరాయిడ్ గ్లాండ్ వాయడం. దీనినే గాయిటర్ అని అంటారు. దీనిలో థైరాయిడ్ గ్రంథి బాగా వాయడం వలన మెడ భాగంలో వాచినట్టు లేదా ఉబ్బినట్టు కనిపిస్తుంది. అలాగే దీని వలన ఆహారం కానీ, శ్వాస కానీ తీసుకున్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. ఈ గాయిటర్ రావడానికి ముఖ్య కారణం అయోడిన్ డెఫిషియన్సీ. బాడీలో సరిపడినంత అయోడిన్ లేనప్పుడు థైరాయిడ్ బాడీలో ఉన్న అయోడిన్ అంతటినీ క్యాప్చర్ చేయడానికి చాలా పెద్దగా పెరుగుతుంది. సరే, ఇప్పుడు అసలు థైరాయిడ్ సమస్యలు రాకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో చూద్దాం. మెడ మీద ప్రెజర్ ఉండే కొన్ని రకాల యోగాసనాలు చేయడం ద్వారా థైరాయిడ్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఉదాహరణకి సింహాసనం, భుజంగాసనం, ధనురాసనం, ఉష్ట్రాసనం వంటి ఆసనాలు వేయడం ద్వారా థైరాయిడ్ ఉండే ప్రాంతం స్ట్రెచ్ అయ్యి ప్రెజర్ పడుతుంది. వీటి వల్ల థైరాయిడ్కి హెల్ప్ అవుతుంది. అలాగే ప్రతిరోజు సరిపడినంత నిద్రపోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం తప్పనిసరి. అలాగే స్ట్రెస్ అనేది హార్మోన్స్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ప్రశాంతంగా ఉండాలి. ఈ హైపోథైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు గైట్రోజన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ని అంటే సోయా ప్రొడక్ట్స్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రకోలీ, స్వీట్ పొటాటోస్, స్ట్రాబెర్రీ, వేరుశనగ వంటి వాటిని అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ ఇక్కడ చెప్పిన థైరాయిడ్ సిమ్టమ్స్ కనుక ఎక్కువగా కనిపిస్తే వెంటనే థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. లేదంటే ఇది ఫ్యూచర్లో ఒబేసిటీ, ఇన్ఫెర్టిలిటీ, జాయింట్ పెయిన్స్, హార్ట్ డిసీజెస్కి దారితీస్తుంది. అయితే థైరాయిడ్ అనగానే భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఇది క్యాన్సర్లా ప్రమాదకరమైన వ్యాధి ఏమీ కాదు. అలాగని నెగ్లెక్ట్ చేసే వ్యాధి కూడా కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే మన బాడీని నడిపించేది ఈ హార్మోన్సే కాబట్టి. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఈ థైరాయిడ్ హార్మోన్తో పాటుగా మన బాడీలోని ఇతర అన్ని హార్మోన్స్ గురించి, అలాగే అసలు హార్మోన్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.